వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్ హాట్ టాపిక్ గా ఉంది. ఒకవైపు మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ మల్లన్న మధ్య ఒక మాటల యుద్ధం అయితే దీని నేపథ్యంలోనే జరిగింది. మరోవైపు కాంగ్రెస్ మేమైతే గతంలో దీని మీద బిల్లు చేసాం, ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ కేబినెట్ లో నిర్ణయం అయితే అయిపోయింది. మరి బీజేపీ ఏం చేయబోతుంది, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి, ఈ స్థానిక ఎన్నికల్లో బీసీల ఈ 42% రిజర్వేషన్లు ఉంటాయా ఉండయా, అసలు చట్టం ఏం చెప్తుంది, ఏమైనా అడ్డుకట్ట వేసే అవకాశం ఉందా అనే అంశాలని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న బీసీ రిజర్వేషన్ బిల్ సంబంధించి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టంగా చేసింది. ఇప్పుడు కేబినెట్ ఆమోదం చేసి దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో బాగా హాట్ టాపిక్ గా ఉంది. ఈ పరిణామం గురించి కొద్దిగా చెప్పండి, ఏం జరుగుతుంది? వాస్తవంగా బీసీలకి రాజకీయ పరమైన రిజర్వేషన్లు కావాలని అనేక సంవత్సరాల నుంచి డిమాండ్లు. ఇప్పటికీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో కూడా బీసీలకి రిజర్వేషన్ లేవు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల్లో మాత్రమే ఈ రిజర్వేషన్ 42% కేటాయిస్తూ గతంలో రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో బీసీలకి రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని అప్పుడు పర్మిషన్ ఇచ్చిన దాని ప్రకారం రాష్ట్రాలకు ఆ రకమైన హక్కు ఉంది. ఆ హక్కుల్లో భాగంగానే ఈ 42% మా జనాభాకు అనుగుణంగా ఇవ్వాలి అనేది బీసీ సంఘాలు, లెఫ్ట్ పార్టీలు ప్రధానంగా డిమాండ్ చేస్తూ వచ్చినాయి. సో ఈ డిమాండ్ నేపథ్యంలో గత టిఆర్ఎస్ గవర్నమెంట్ దీన్ని నెరవేర్చలేకపోయింది. 18 నెలలు అయింది ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కాల పరిమితి అయిపోయి. ఒక కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు దీన్ని అనివార్యంగా నిర్వహిస్తున్నాం అనేది కాంగ్రెస్ చెప్తుంది. ఇప్పుడు వివాదాలకు మారింది. వాస్తవంగా 42% బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడాన్ని మనం ఆహ్వానిస్తున్నాం. కానీ దీని మీద సంబరాలు జరుగుతున్నాయి. సంబరాలు చేసుకోవాలి, చాలా మంది చేస్తున్నారు. చాలా మంది సంబరాలు చేసుకోవాల్సిన అంశం ఎందుకు చేసుకోవాలి, వాస్తవ విషయాలను గ్రహించట్లేదు. నేను అనేది ఏంటంటే 42% బిల్లు అనేది కార్యరూపం దాల్చితే, లేదు అది సక్రమంగా నిజంగానే అమల్లోకి వస్తే, ఏ ఆటంకాలు లేకుండా అది కార్యరూపంలోకి వస్తే అందరూ ఆహ్వానించాలి, అందరూ సంబరాలు చేసుకోవాలి. కానీ ఇప్పుడు దాని విషయంలో ఒకవైపు కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది, బీసీ సంఘాలు స్వాగతిస్తూ ముఖ్యమంత్రి సన్మానాలు చేస్తున్నారు. ఒక పక్క కవిత దాని మీద సంబరాలు చేసుకుందని కవిత క్లైమ్ చేసి నా ఉద్యమంతో వచ్చిందని మళ్ళా. సో ఇది ఇప్పుడు వివాదాల్లో వచ్చింది. ఈ వివాదాలన్నీ పక్కన పెడితే నిజంగా ఈ 42% ఏదైతే రిజర్వేషన్ ఇప్పుడు కేబినెట్ ఆమోదించిందో ఇప్పుడు స్థానిక సంస్థల్లో అమలు అవుద్దా అనే ప్రశ్న మీద ఎవరు ఆలోచించట్లేదు. అమలు కాదా, అమలు కాకుండా ఉండడానికి ఏం కారణాలు? అమలు కాదు అంటానికి సమస్య కాదు. దీని మీద ఇప్పుడు అనుసరిస్తున్న ప్రక్రియ అవుతుందో ఈ ప్రక్రియ అనేది పూర్తి శాస్త్ర పరిష్కారం కాదు. ప్రజాస్వామ్య దేశంలో దీని మీద అనేక సార్లు ఇండియాలో రిజర్వేషన్ల మీద కోర్టులకు పోయారు. వాస్తవంగా ఇప్పుడు ఈ తీర్మానం జరగటానికి కూడా, కేబినెట్ జరగటానికి కూడా ముఖ్య ఉద్దేశం హైకోర్టు తీర్పు. హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ కల్లా స్థానిక సంస్థ ఎలక్షన్స్ నిర్వహించాలి, నెలలోపు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ని ఫైనల్ చేయాలని చెప్పింది. దానికోసమే హడావుడిగా కాంగ్రెస్, వాస్తవంగా చెప్పాలంటే కామారెడ్డిలోనే డిక్లరేషన్ చేసింది, ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలోగా పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. అయినా అధికారం వచ్చినాక వాళ్ళు స్పీడ్ చేయలే. ఇప్పుడు దాన్ని కోర్టు తీర్పు నేపథ్యంలో ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇది అమలు కాకుండా ఉండటానికి కావాల్సిన కోర్టు తీర్పులు దీని వెనక ఉన్నాయి. అంటే గతంలో కూడా రిజర్వేషన్ల మీద సహాని ఇందిరా సహాని తీర్పు కేసు ఉంది. గతంలో అనేకమైన కేసులు ఉన్నాయి కదా. వాటి ప్రకారం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్డినెన్స్, ఇవ్వబోతున్న ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది నిలబడుతుందా? కోర్టుకెళ్తే ఏం జరగదు? ఖచ్చితంగా కోర్టుకెళ్తే నిలబడదు. కోర్టుకెళ్తే నిలబడటం కాదు, ఎలక్షన్స్ జరిగినాకల్లా కూడా ఎవరైనా కోర్టుకెళ్తే మొత్తం ఎలక్షన్లు రద్దయ్యే పరిస్థితి. అట్లా రద్దయిన చరిత్ర కూడా దేశవ్యాప్తంగా ఉంది. ఇదే స్థానిక సంస్థల్లో ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మీద మహారాష్ట్రలో కూడా ఆ రాష్ట్ర పరిధిలో నిర్ణయించుకొని ఎలక్షన్స్ కు పోతే ఎన్నికల కమిషన్ ఎలక్షన్స్ మధ్యలోనే ఆ పర్మిషన్ రీత్యా కోర్టు కొట్టేసింది. సో మధ్యలోనే ఎలక్షన్స్ ఆగిపోయినాయి. జరిగిన ఎలక్షన్స్ ను కూడా జనరల్ సీట్లుగా మార్చి అక్కడ ఎలక్షన్ జరిపారు. అంటే బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ సీట్లని జనరల్ గా జరుపుకుంటే మాత్రమే ఎలక్షన్ కు అనుమతిస్తామంటే మహారాష్ట్ర బీసీల యొక్క రిజర్వేషన్ అన్ని రద్దు చేసుకొని జనరల్ సీట్లలో ఎలక్షన్ జరుపుకున్న పరిస్థితి వచ్చింది. గుజరాత్ లో కూడా ఎలక్షన్స్ జరిగి ఓబీసీ రిజర్వేషన్ పక్కాగా జరగకుండా ఇష్యూ వచ్చిన సందర్భంలో కూడా రద్దు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి సక్రమైన ప్రక్రియ ద్వారా, అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న అధికారాలు చట్టాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ ని ముందు తీసుకుపోతే అది ఇప్పుడైనా రద్దయ్యే అవకాశం ఉంది, లేదా ఎలక్షన్ జరిగినాకైనా రద్దయ్యే ప్రమాదం ఉంది. దానికి కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.
ఏమేమి సుప్రీంకోర్టు తీర్పులు? సుప్రీంకోర్టు క్లియర్ గా ఇందిరా సహాని కేసు విషయంలో మనం మాట్లాడినాం. ఈ దేశంలో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు అనేది అనేక సార్లు మనం ప్రస్తావించిన అంశాలు ఉన్నాయి. కానీ రీసెంట్ గా సుప్రీంకోర్టు గత 3-4 నెలల క్రితం కూడా ఒక తీర్పు ఇచ్చింది. దాంట్లో TTT అనే పేరుతోటి ఒక 3 విధానాలు తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల గైడ్ లైన్స్ ఒకటి ఏంటంటే, ఒకటి ఎంపిరికల్ డేటాని తీసుకోవాలని చెప్పింది. దానికి ఒక డెడికేషన్ కమిటీ వేయాలి, దాని ద్వారానే జనాభా లెక్కలు తీసుకోవాలని చెప్పింది. 2 బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ని కేటాయించాలని చెప్పింది. 3వది ఏంటంటే SC ST బీసీల కలిపి మొత్తం 50% మించకూడదని. సో ఈ 3 నిబంధనలనే TTT అంటాం. సో ఈ 3 నిబంధనలు చూసినప్పుడు ఆటోమేటిక్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే మేము చేసినాం అనేది కాంగ్రెస్ చెప్తుంది. కానీ కాంగ్రెస్ 2 చేసింది. ఒకటి డెడికేషన్ కమిటీ చేసింది, ఎంపరికల్ డేటా తీసుకున్నది. కానీ 3వ విధానం ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. దాని మీదనే అనేక తీర్పులు ఉన్నాయి, అనేక ఎన్నికలు రద్దు అయిపోయినాయి. 50% రిజర్వేషన్ దాటకూడదు. సో ఇప్పుడు 42% బీసీలకు కేటాయిస్తే ఆల్రెడీ ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది. కాబట్టి అది 50% రిజర్వేషన్ దాటుతుంది. కాబట్టి సుప్రీంకోర్టులో ఇది చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా కోర్టుకు పోతే కొట్టేస్తారనే విషయం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలుసు. అయినా ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం, మేము ఎలక్షన్ కు పోతున్నాం మేము. కాబట్టి అంతిమంగా ఎవరైనా కోర్టుకు పోతే అది మా బాధ్యత కాదు అని చెప్పడం కోసం, మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ నిబద్ధతని నిరూపించుకున్నాం అని చెప్పడం కోసమే కాంగ్రెస్ ఈ రకమైన ప్రయత్నం చేస్తుంది తప్ప శాశ్వత పరిష్కారం వైపు కాంగ్రెస్ పోవట్లేదనేది వాస్తవం. ఇక్కడ ఇంకొకటి ఉంది, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది. అవును, బీజేపీ కంపల్సరీ చట్టం కనుక తీసుకొస్తే, అవును, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే 60% పైగా దాటిన 50% పైగా దాటిన రిజర్వేషన్ దాటిన రాష్ట్రాలు ఉన్నాయి. అవును, కాబట్టి ఇప్పుడు 9th షెడ్యూల్ లో యాడ్ చేసి కనుక దీన్ని వేయగలిగితే దానికి శాశ్వత పరిష్కారం ఉంటుంది కదా. దాని గురించి కొంచెం మా ప్రేక్షకుల గురించి వాస్తవంగా చెప్పాలి అంటే 50% రిజర్వేషన్ దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినాకలకు కూడా తమిళనాడు రాష్ట్రం 69% రిజర్వేషన్ చేసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ పెంచుకున్నారు 50%కి పైగా. ఇది ఎలా సాధ్యమైంది అంటే రాజ్యాంగంలోని 9th షెడ్యూల్ అని ఒకటి ఉంది. ఏదైనా పార్లమెంట్ లో ఒక బిల్లును చేసి ఆ షెడ్యూల్ లో చేరిస్తే పార్లమెంటు అవి న్యాయ సమీక్ష చేయడానికి కూడా వీల్లేదు. అంటే సుప్రీంకోర్టులు గాని, హైకోర్టు గాని, ఏ కోర్టు కూడా దాని మీద ఒక తీర్పు ఇవ్వడానికి గాని, దాన్ని ఆపడానికి గాని హక్కు లేదు. అందుకే తమిళనాడులో ఇప్పటికీ ఆ రిజర్వేషన్ల మీద 9th షెడ్యూల్ లో చేర్చారు కాబట్టి వాళ్ళు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ అమలవుతుంది. ఈ 50% చేర్చాల్సిన 9th షెడ్యూల్ లో చేర్చాల్సిన బాధ్యత ఎవరిది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ది. బీజేపీ ఎంత తప్పుడు ప్రచారం చేస్తుంది అంటే, ఎంతగా బీసీలని మోసం చేస్తుందంటే, ఈ దేశంలో బీసీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించుకుంటాడు. పెద్ద ఎత్తున కార్డును వాడుకున్నాడు నరేంద్ర మోడీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి కూడా చెప్పారు. వాళ్ళ నుంచి గెలిచిన ఎంపీలలో కూడా బీసీలే ఎక్కువ ఉన్నారు తెలంగాణ నుంచి గెలిచిన దాంట్లో. కానీ బీసీలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మార్చి నెలలో అసెంబ్లీలో ఒక చట్టమే చేసింది 42%. ఆ చట్టాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది బిల్లు చేయమని. 9th షెడ్యూల్ లో పెట్టమని కూడా పంపించింది. అయినా బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి మాట్లాడలేదు, రాష్ట్రపతి ఆమోదం రాలేదు, ఈ మంత్రి మినిస్టర్లు ఇక్కడ కేంద్ర మంత్రులు మాట్లాడలే, గెలిచిన ఎంపీలు బీజేపీ సంబంధించి మాట్లాడితే ఎంత విచిత్రంగా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ బిల్లు పెట్టిన తర్వాత అంటారు అంటే, రెండోసారి ఎట్ట బిల్లు పెడతారు? ఆల్రెడీ ప్రధాని దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లు ఉంటే మళ్ళీ మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ ఎట్లా ఆమోదిస్తారని చెప్తున్నారు. వీళ్ళే చెప్తున్నారు. అంటే వీళ్ళ చేతుల్లో గవర్నర్ ఉన్నాడు, అంటే గవర్నర్ చేత ఆమోదింపజేయరు వీళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బిల్లును చేయరు. ఒక రకంగా చెప్పాలంటే బీసీ ద్రోహిగా, బీసీ జపం చేస్తున్న బీజేపీ పార్టీ బీసీ ద్రోహిగా ఇవాళ ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్ తిడతారు, వాళ్ళే టీఆర్ఎస్ తిడతారు, వాళ్ళే అసలు మొత్తం మేము బీసీల కోసం చేసినామని ప్రకటనలు చేస్తారు. కానీ రాజకీయ ఉద్దేశాన్ని బీసీలందరూ అర్థం చేసుకోవాలి. ఇలా బీజేపీ యొక్క కపట నాటకాన్ని, బీసీల పట్ల వాళ్ళు చేస్తున్న ద్రోహాన్ని ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది బీసీలు. ముఖ్యంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంది అసలు? ఇప్పుడు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బిజెపి చేతుల్లోనే ఉంది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ 2-3 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ నెలలో. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే ఇప్పుడు తెలంగాణ నుంచి బిల్లు పంపించారో దాన్ని ఆమోదించి 9th షెడ్యూల్ లో చేరిస్తే ఇంకా దాని మీద న్యాయ సమీక్ష చేసే అవకాశం
అవకాశమే లేదు. 42% బీసీలకి ఇక్కడ రిజర్వేషన్ అమలవుద్ది. ఆ రకంగా చేసి క్రెడిట్ తీసుకోవచ్చు కూడా బీజేపీ, కానీ అది బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో చేయదు. కాబట్టి బీసీలను ఓటు బ్యాంక్ గా వాడుకోవటం కోసమే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ అయినా గానీ ఇక్కడ వస్తున్న కోర్టు తీర్పుల నేపథ్యంలో గానీ లేదా తను హామీ ఇచ్చిన నేపథ్యం కోసమే ప్రయత్నం చేస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలుపుకుపోయి బీజేపీ మీద ఒత్తిడి చేసి ఢిల్లీలో బీజేపీని నిలదీసి బీజేపీ బీసీలకు ఎట్లా ద్రోహం చేస్తుందని ప్రచారం చేయడంలో కూడా కాంగ్రెస్ ముందుకు రావట్లేదు. కాబట్టి కాంగ్రెస్ యొక్క మెతక వైఖరి, బీజేపీ యొక్క ద్రోహం ఫలితంగానే ఇవాళ బీసీలకి తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆర్డినెన్స్ గానీ బీసీల్లో చాలా ఆనందపడుతున్నారు. 42% టికెట్లు వస్తే మేము జెడ్పీటీసీలుగా పోటీ చేస్తాం, ఎంపీటీసీలుగా చేస్తాం, సర్పంచులుగా చేస్తాం అని ఆశపడుతున్నారు. కానీ ఆశ అనేది ఎవరైనా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడు ఎవరైనా కోర్టుకు పోవచ్చు, ఎవరిని మనం ఆపలేము. కాబట్టి రేపు ఏదో ఒక రాజకీయ పార్టీ కుట్ర చేసి కూడా కోర్టులో పిల్లేపిస్తే అంతిమంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కోర్టు ఆఫ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కోర్టు మీద మీరు అన్నట్టు ఈ ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆపే చరిత్ర ఉంది కదా. మరాఠీ రిజర్వేషన్ ఇష్యూలో అదే జరిగింది, మహారాష్ట్రలో అదే జరిగింది. కాబట్టి ఆపొచ్చు. కాబట్టి ఇక్కడ చిత్తశుద్ధి రాజకీయ పార్టీల వ్యవస్థలో లేదు. అందుకే లెఫ్ట్ పార్టీలు, ప్రధానంగా సిపిఎం గానీ లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి 9th షెడ్యూల్ లో పెట్టడమే పరిష్కారం అని చెప్తున్నాయి. వాళ్ళే కాదు, తెలంగాణకి సంబంధించిన మాజీ సంబంధించిన హైకోర్టు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు, న్యాయ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు, వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు నడుపుతున్న వాళ్ళు కూడా 9th షెడ్యూల్ లో పెడితేనే బీసీలకి న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. అయినా దాని గురించి పట్టించుకోవట్లేదు, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు తాత్కాలికమైన ఆనందం కోసమే చూస్తున్నారు తప్ప దీని పరిణామం అనేది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాకల్లా అర్థమయ్యే అవకాశం ఉంది. బీసీలు చివరికి నోటికాడికి వచ్చిన కూడు తినే పరిస్థితి లేకుండా రిజర్వేషన్ వ్యవస్థ పోయే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం బీజేపీ అయితే బీజేపీని ప్రజల్లో దోషిగా నిలబెట్టడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందుతుందనేది మనకి వాస్తవం. అయితే కాంగ్రెస్ డెడికేషన్ మనం ఏం ప్రశ్నించట్లే. వాళ్ళ కామారెడ్డి ఇచ్చిన దాని ప్రకారం తర్వాత బిల్ చేసి కేంద్రానికి పంపించారు. ఇప్పుడు వాళ్ళు అది ఓకే అయినందుకు ఆర్డినెన్స్ కూడా చేసేసి మళ్ళీ కాంగ్రెస్ బీసీల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అదే సందర్భంలో శాశ్వత పరిష్కారం వైపు కాంగ్రెస్ చూపించట్లేదు. కాబట్టి రేపు కోర్టులో గింట ఇది ఆగిపోతే కాంగ్రెస్ కూడా చేతులు ఎత్తేసి కోర్టే తీర్పిచ్చింది కాబట్టి మేమేం చేస్తామని వెనక్కిపోయే పరిస్థితి స్పష్టంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ నిజంగా బీసీలకి న్యాయం చేయాలంటే రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది 9th షెడ్యూల్ లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థాంక్యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, ఈ బీసీ రిజర్వేషన్ బిల్ అనేది తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ అయింది. అది మోడీ చేతిలో, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఆగింది. అదే విధంగా ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చినా అది తీసుకుపోయి మళ్ళీ గవర్నర్ చేతిలో ఆగిపోయే ప్రమాదం ఉంది. మొత్తంగా నిర్ణయాత్మక ప్లేస్ లో బీజేపీ ఉంది. బీజేపీ కనుక అది 9th షెడ్యూల్ లో చేర్చితే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా ఆ బిల్ ఆమోదమైంది. ఒకవేళ బిల్లు కనుక ఏం జరిగినా, కోర్టులో కనుక ఆగిపోయినా, ఇంకే పేరుతో ఆగిపోయినా గానీ దానికి కారణం మన బీజేపీ ఉంటదని చెప్పేసి చాలా క్లియర్ గా ఇంటర్వ్యూ ద్వారా మీకు అర్థమై ఉంటది. కాబట్టి పిట్టల రవి గారు చెప్పిన అంశాలపైన ముఖ్యంగా బీసీ సోదరులు మీరు కూడా స్పందించాలి. సంబరాలు చేసుకుంటున్నారు, మంచిది, సంబరాలు చేసుకోవాల్సిందే. అయితే దీని ఫలితం వచ్చిన తర్వాత సంబరాలు చేసుకోవాలి, వచ్చేదాకా కొట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అటువైపు కదిలించాలంటే బీసీల శక్తి అయితే చాటాల్సిన అవసరం ఉంది అనేది టీ10 కూడా భావిస్తుంది. ప్రజలారా ఈ ఇంటర్వ్యూ పైన మీ కామెంట్ కూడా రాయండి. థాంక్యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.